శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనం మొన్న బన్ పాలకోవా మీద ఒకటి చేసాం కదా. బన్ అంటే పాలకోవా బన్ ఎక్కడ, మతం ఎక్కడ? అంటే రెండిటిని మెర్జ్ చేసేసారనమాట. ఈ పాలకోవా బన్‌లోకి మతం వచ్చిందా? మతంలోకి పాలకోవా బన్ ఎళ్ళిందా? అర్థం కావట్లా. అంటే అందరూ అట్లా క్రియేట్ చేస్తున్నారు యూట్యూబ్‌లో. దీని గురించి ఏం మాట్లాడతారన్న? ఫస్ట్ ఒక అడ్రస్ లేని మంద ఓ మైకు ఓ లోగో తగిలిచ్చేసుకొని బజార్న పడింది, రోడ్ ఎక్కేసింది. ఫస్ట్ రోడ్ ఎక్కిన వెంటనే వాళ్ళకి కనిపించిన కోవా బన్ అతన్ని టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టి ఏదో పైశాచిక ఆనందాన్ని పొందాలనుకుంటే ఉల్టా తిరిగింది. అది అతనికి మద్దతు పెరిగింది. వీళ్ళని తొక్కేసిన వాళ్ళు, వీళ్ళని తిట్టిన వాళ్ళు, వీళ్ళని గిలిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉపయోగించారంటే, ఇట్లా అయితే కుదరదు అంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, నన్ను నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఇదే క్వశ్చన్ నువ్వు పెద్ద హోటల్స్కి వెళ్ళి అడగలవా, ఇదే ఇంకేమైనా చేయగలవా, నన్ను ఎందుకు టార్గెట్ చేసావని ఆయన ప్రాబ్లం. అది కాస్త నిజమే కదా అనిపించింది అందరికీ. నేషనల్ వైజ్గా ఆయనకే మద్దతు వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, దానికి మతాన్ని రంగు పూసారు. వాడు ముస్లిం, కావాలనే ఇలా ఇలా చేస్తున్నారు, వాళ్ళు తూ 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 అని ఉమ్మేసి తయారు చేస్తారు, హలాలని ఇంకేదో అంటారని చెప్పేసి మహామహులు వచ్చి మాట్లాడారు ఈ దరిద్రానికి మద్దతుగా. చూస్తే అవును కదా, నిజమే కదా అని చెప్పి మళ్ళీ పాత పాత ఎగ్జాంపుల్స్. ఒకసారి నందినగర్లో ఎవడో మోమో అమ్మితే కొంతమందికి అవస్థ అదేంటిది ఒక రకంగా ఇరిటేషన్ వచ్చింది చాలామందికి. ఒక అమ్మాయి చనిపోయింది, ఇద్దరు ముగ్గురు చనిపోయారు అనుకుంటా, ముస్లిమ్సే చనిపోయింది కూడా. ఆడమ్మింది మోమోలు, ఎక్స్పైర్డ్ మోమోలు. నెక్స్ట్ తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమైంది, ఇంకొకటి ఓల్డ్ సిటీ అల్లం వెల్లుల్లి పక్కన పెట్టేస్తే మనకు కూరగాయల్లో చాలామంది తెలియని ఒక విచిత్రమైన కూరగాయ ఉంది, అది బూడిద గుమ్మడికాయ. దాన్ని ఏదో దిష్టి బొమ్మని చూసినట్టే చూస్తారే కానీ దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలామందికి తెలియదు. ఆ రసం తాగితే రోజు పొద్దున బాడీ అంతా డిటాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ఆ గుజ్జు ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఏది వేస్తే అది అవ్వాలని రెడీగా ఉంటుంది నీకోసం. ఏ టైప్ అంటే నీకు ఎలా చెప్పను, ఇప్పుడు నీకు టూటీ ఫ్రూటీ తెలుసా? టూటీ ఫ్రూటీ అదేంటో కాదు, పచ్చిబొప్పాయిని కోసి అలా ముక్కలు చేసి ఆ కలర్స్ వేసి అది అలా అయిపోతుంది నీకు షుగర్కి, అంతే. నెక్స్ట్ హల్వాస్ ఉంటాయి కదా, అన్ని రకాల హల్వాలు అలా ట్రాన్స్పరెంట్గా, అదేం లేదు, కార్న్ఫ్లోర్ని నువ్వు చేసి 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 షుగర్ వేసి బాగా చేస్తే అట్లా నీకు టెక్స్చర్ వస్తుంది, నువ్వు ఏ రంగు వేస్తే అది ఆ హల్వా అయిపోతుంది. నెక్స్ట్ అలా ఇట్లా కొన్ని ఉంటాయి ట్రాన్స్పరెన్సీగా. ఇప్పుడు ఇదేంటి, వీళ్ళు ఎంచుకున్నది ఈ బూడిద గుమ్మడికాయ. ఇది నీకు పేటా కూడా వస్తుందిగా అప్పుడప్పుడు, షుగర్వి పేట, రకరకాల షేపుల్లో వైట్ ఉంటాయి షుగర్వి, డబ్బాలో పెట్టి అమ్ముతారు, స్వీట్గా ఉంటుంది, ఇలా తింటాం, అది గుమ్మడికాయే. అలా షుగర్ కోటింగ్ వేసినందుకు అది స్వీట్ అయింది. నువ్వు అదే గుజ్జులో అల్లం ఎసెన్స్, వెల్లుల్లి ఎసెన్స్ 2 చుక్కలు వేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయింది. అంటే రుచి రాదు, స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి అని. అట్లా ఏం చేశారంటే అల్లం వెల్లుల్లి రేటు 200, పావు కిలో 200, 300, 400 ఉన్న రోజుల్లో ఓల్డ్ సిటీలో అదే పనిగా ఈ గుజ్జునేసి వేసి తయారు చేసి చిన్న చిన్న డబ్బాలలో, కిలో డబ్బాలలో ఇట్లా పిచ్చి పిచ్చి సూపర్ మార్కెట్స్కి, అదే చిన్న చిన్న షాపులకు పంపిస్తే వాళ్ళు నీకు రామోజీరావు అల్లం వెల్లుల్లి ప్యాకెట్ 30 రూపాయలకు వస్తే ఈ డబ్బా 20 రూపాయలకు వచ్చేది నీకు. ఇంత డబ్బా 10 రూపాయలకి 20 రూపాయలకి చికెన్ సెంటర్లలో అక్కడిక్కడ కూడా అమ్మేసేవాళ్ళు. అమ్మారు, అందరు కొన్నారు. నీకు అది ప్రాణాంతకం అయితే కాదు, ఎందుకంటే నువ్వు తినింది బుడిది గుమ్మడికాయ గుజ్జే, అదేస్తే నీకు చికెన్ ఇంకో టేస్ట్ వచ్చింది. అంతేగాని ఈ ఎసెన్స్ ఎక్కువైతే ప్రమాదం ఉండేదేమో, మరి ఏదో రకంగా బయట అయితే పడ్డారు మొత్తానికి. ఆ వేడి చేస్తావు కదా, ఆ వేడిలో దాని తత్వం చచ్చిపోతుంది, అలా చచ్చిపోయి నీకేం అవ్వనివ్వాల. అట్లా నకిలీ అల్లం వెల్లుల్లి తయారు చేశారు. ఆ తయారు చేసిన అతను ముస్లిం అయ్యాడు. నెక్స్ట్ కుక్కల్ని చంపి ఆ బోన్స్ అన్నిటిని దగ్గర తీసుకొచ్చి దాన్ని మరగబెట్టి అందులో నుంచి ఆయిల్ తీసి ఆ ఆయిల్ చేత బిర్యానీ చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రముఖ చాలా పెద్ద రెస్టారెంట్ని గచ్చిబౌలి దగ్గర ఎక్కడో మూసేశారు. అది కూడా ముస్లిమ్స్కి చెందినటువంటి రెస్టారెంట్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చేర్చి వీళ్ళు మతోన్మాదులు, వీళ్ళు ఉన్మాదులు, ఉగ్రవాదులు,
హిందువులను చంపడానికి ఇలా చేస్తున్నారు, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నారు, అందుకే హలాల్ పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఇదైంది. అండ్ నెక్స్ట్ కోళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి అవి ఇట్లయితున్నాయి లడ్డుగా. అంటే బరువు ఎక్కినప్పుడు అసలు చూసారే భలే ఉంది అనిపిస్తుంది, ఏదో ముద్దు ముద్దుగా టెడ్డీ బెల్ల ఆడుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. చికెన్ లాగా రాదు, ఏదో ముద్దు షేప్ వస్తుంది దానికి. అది కూడా కొన్ని అరేబియన్ మండి లాంటి టైం దాంట్లో ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా కోళ్ళు, అక్కడ చేస్తున్నారని ఒకడు వార్త రాశాడు. అది కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళు అయ్యేసరికి ఇవన్నీ జాయిన్ చేసి కోవా బండికి ముస్లిం ట్యాగ్ అంటించి మళ్ళీ వైరల్ చేశారు. ఇట్లా ఈ రకంగా ఏమైందంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ మోస్ట్లీ చెప్పన ఈ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్, కరాచీ బిస్కెట్ టైపు ఇవి చేసేవందరూ ముస్లిమ్సే ఉంటారు. మోస్ట్లీ బ్రెడ్ చేసేవాళ్ళు ముస్లిమ్సే ఉంటారు. అండ్ ఇంకొకటి, బ్రెడ్ ఒకప్పుడు మనం తిన్నాము చిన్నప్పుడు, అదే పనిగా డాక్టర్లు కూడా రాసేవాళ్ళు బ్రెడ్ తినండి అని. ఇప్పుడు ఎందుకో ఇడ్లీ తినండి అని రాస్తున్నారు, కానీ ఇంతకుముందు బ్రెడ్గా ఉండేది ఆ పొజిషన్. ఇంట్లో పాలతో పాటు ఈక్వల్ గా బ్రెడ్ ఉండేది, ప్రతి ఇంట్లో ఉండేది. మీ ఇంట్లో ఉండేది, మా ఇంట్లో ఉండేది. కాకపోతే వచ్చిందంటే పాలు బ్రెడ్, ఒక టైం ఫీవర్ వచ్చినా రాకుండా ఉండేది మా బ్రెడ్. పొద్దున అట్లా ముంచుకొని తినడానికన్నా తెచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏంటంటే బ్రెడ్ వినియోగం తగ్గిపోయింది. సూపర్ మార్కెట్ లో కూడా ఏదో గ్రహాంతర వాసులు కొనే వస్తువులాగా మూలకిలో ఉంటాయి అవి, ఏడు పోహ వేసుకొని మమ్మల్ని ఎవరు కొంటారో అని. నిజం అలాగే ఉంటాయి అవి. అండ్ ఈ బండ్లేమో కాస్ట్లీ అయిపోయాయి. ఎంత కాస్ట్లీ అయిపోయాయి అంటే దానికి జస్ట్ బటర్ గార్లిక్ రాసేసి గార్లిక్ బ్రెడ్ 270, 550, 850, 1000 నీ ఇష్టం, ఇంకా నువ్వు ఎంత పెట్టుకుంటా అంత గార్లిక్ బ్రెడ్ అయిపోయింది. లేదా అదేంటిది 2 బ్రెడ్స్కి ఏవో పూసేసి విత్ వెజిటేబుల్ సలాడ్స్ ఇచ్చేసి అది కూడా 500, 600 అయిపోయింది. బ్రెడ్ బికేమ్ కాస్ట్లీ. సో బ్రెడ్ అనేది ఇంత కాస్ట్లీ, పాలే పెరిగిపోయి మళ్ళీ బ్రెడ్ ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి ఇంట్లో అదే ఇడ్లీ తింటున్నారు చాలా మంది. ఇది రేట్లు పెరిగిపోయాయి. అండ్ ఆ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ఒకప్పుడు. ఇప్పుడు కొనట్లేదు కదా ఎవడు బ్రెడ్. నేను తయారు చేసి ఏం చేసుకోను, బన్ను కూడా అదే బన్ను దగ్గరకు వచ్చి బ్రెడ్ చెప్తా, ఎవడు కొనట్లా, ఏం చేయాలో అర్థం కాక మూసుకున్నారు. ఆ మూసేసిన ఫ్యాక్టరీలు షూటింగ్లకు తప్ప దేనికి పనికిరావు. నువ్వు మళ్ళీ కొన్నా దాంట్లో బ్రెడ్ తయారు చేయాలి, ఆ తత్వం అదే కదా మొత్తం. అందుకని చెప్పేసి బన్ను వ్యాపారులు దాన్ని తక్కువ ఖర్చులో కొన్నారు. మేమన్నా నడిపించుకుంటాం, మాకు ఇవ్వండి అని. వాళ్ళు కూడా సరే మా తర్వాత ఏదో చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వాడు మళ్ళీ ఇదంతా కట్టుకోవాలంటే వాడికి ఎక్కువ రేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ సెటిల్డ్, నాకు మొత్తానికే లాస్, ఓ రేటుకి ఇచ్చేస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళు రన్ చేసుకుంటూ అదే పనిగా ఎక్స్ట్రా బన్స్ ప్రిపేర్ చేసి ఇక లో కేటగిరీస్ లైక్ నీ పానీపూరి బండి దగ్గరికి 2 ఇస్తాడు, డబ్బాది వడాపావు లోడ్ చేసుకునే వాడికి, వాడిది ఆ డబ్బా షేపు, ఇంకొకరిది ఇంకో షేపు, రౌండ్ షేపు. టీ ఫ్రాంచైజీలు అన్నీ ఉంటాయి కదా, అన్ని ఫ్రాంచైజీలు తిరిగి ఒక ఫ్రాంచైజీ వాడితో మాట్లాడుకుంటాడు, మీ ప్రతి ఫ్రాంచైజీలలో మా బన్ను తీసుకోండి, మీకు ఇంతకు సప్లై చేస్తాం. ఇట్లా వాళ్ళు బిజినెస్ చేసుకోగా ఈ కోవా బన్ను కూడా వచ్చింది వీళ్ళకి, 10 రూపాయలే అంతే. అట్లా పడింది, అంతమించి ఇంకేం పడేం విషయం కలపట్ల. అండ్ బ్రెడ్ తత్వం అంటే ఒకటే కదమ్మా. నీకు ఒక విషయం తెలుసా, బ్రెడ్ ఎప్పుడు విషయం అవుతుంది? నువ్వు డో కలుపుతావు కదా, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఈస్ట్, మిల్క్, షుగర్, మైదా, బేసిక్ ఇంగ్రీడియంట్స్. పాలైతే పోస్తున్నావు కదా, షుగర్ పాడవకపోవచ్చు, మైదా, ఈస్ట్ ఓకే, ఈస్ట్ ఎంత పులిస్తే నీకు అంత ఆనందం. కానీ నువ్వు పాలు వేస్తున్నావు కదా, పాలు 2 రోజులు 3 రోజుల కంటే అది ఉండలేదు కాబట్టి ఇది ఆ డో కూడా 4 days లోపే ఎక్స్పైరీ అయిపోతుంది. సో 2 రోజుల లోపల నువ్వు వాడాలి దాన్ని, 2 రోజులు కూడా ఉంచొద్దు, ఇమీడియట్గా వాడేస్తూ ఉండాలి. అండ్ ఆ రా మెటీరియలే బన్ అయిన తర్వాత నువ్వు బ్రెడ్కి ఇట్లా స్లైస్ కోస్తావు కదా, ఆ స్లైస్ కోసినప్పుడు ఏంటంటే దానికి ఆ మాయిశ్చర్ పట్టి 4-5 days ఉంటుంది. వితౌట్ స్లైస్ కోయకుండా డబ్బాలా పెడతావు కదా, బన్ను రూపంలోనూ డబ్బా రూపంలోనూ, అది 2 రోజులు 3 రోజుల్లో పాడైపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఈ చాట్ వీళ్ళకి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు దాన్ని ఇట్లా వేడి చేసి మధ్యలో ఏదో కర్రీలు నింపి ఇస్తూ ఉంటారు కదా బయట, పావు బాజీ, దీని పేరు మర్చిపోయాను నేను. అది ఈ బటన్ల కర్రీ వేసి ఇది ఇస్తారు అంతే, సింపుల్, వెరీ. అంటే అది రోడ్ సైడ్ ఆ బిజినెస్ అది. ముంబైకి వెళ్తే వడాపావ్ అమ్ముతాడు. వాళ్ళందరూ 2 రోజులకు 3 రోజులకు మారుస్తారా లేదా మనకు కూడా తెలియదు, కానీ తింటాం బేసికలీ. వీని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే నీ బిర్యానీలో కూడా రైతా అనేది వెరీ రాంగ్ కాంబినేషన్. పెరుగుతో ఎప్పుడు ఉల్లిపాయ కలవకూడదు, సస్తారు. పెరుగు, ఉల్లి ఇస్ డెడ్ ఆపోజిట్ కాంబినేషన్స్.
మీరు దాన్ని కలిపి ఫస్ట్ బిర్యానీ రైతా తిన్నాకే బిర్యానీ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరికి తెలియదు కదా, రైస్నే రీహీట్ చేయొద్దు, అది విషం అయిపోతుంది. అయినా సరే మనం ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా తింటున్నాం. ఈ రోజు పిండిని సగం మిగిలింది కదా అని ఫ్రిడ్జ్లో పడేసి మళ్ళీ రేపు చపాతీలు వేసుకొని కూడా తింటున్నాం. తినకూడదు, తింటున్నాం. అట్లాగే ఇది కూడా. అంతకు మించి దానివల్ల నువ్వు ఏదో సస్తావనో ఇంకేదో అవుతుందనో కాదు, ఏం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రోబయోటిక్, పికిలే కదా. నెక్స్ట్ పెరుగు కాంబినేషన్లో పికిల్ తినకూడదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే అందరు పెరుగులో పికిలే కదా. అయ్యో, పెరుగు పుట్టిందే దాంతో పాటు నీకు పికిల్ ఇస్తాడు వాడు. అవును. పెరుగు అండ్ పికిల్ ఇస్ ఎ వెరీ డెడ్ కాంబినేషన్. అసలు తినొద్దు. నీకు ఫుల్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ హెల్త్ పాడవుతుంది, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, కాళ్ళకు పగుళ్ళు వస్తాయి, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు అంటే ఏఐ వచ్చింది కాబట్టి నేర్చుకోవచ్చు కదా. ఏదైనా తింటున్నావు అనుకో, కొట్టు, ఇప్పుడు బ్రెడ్ ఉంది, మిల్క్ ఉంది, బ్రెడ్ అండ్ మిల్క్ కాంబినేషన్ కొట్టు, అది ఇస్తుంది ఇంత నీకు చాంతాడంతా. తినమని చెప్పుద్ది. ఇంకేదన్నా కొట్టు, వద్దని చెప్పుద్ది. కుక్కని పెంచుకుంటున్నారు, కుక్కకి టొమాటో పండు, అది ఏ అంటది. టొమాటో ఫర్ డాగ్ అని కొట్టు, నో ఇట్ ఈస్ టాక్సిక్ అంటే ఆపేసే, ఇవ్వకు. అట్లా ఉన్నాయి కదా, సౌలభ్యం ఉంది. మనం చదువుకున్న రోజులు ఇవన్నీ ఎవరు చెప్పలేదు, ఎందుకంటే మనం ఆ రూట్లో వెళ్ళలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ నేర్చుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి, ఇందాక నువ్వు చందాదారులు చూసినట్టు ఫెసిలిటీ ఉంది కాబట్టి తెలుసుకుంటే తప్పే ఉంది. అట్లా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అండ్ ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం ఆపేయండి. నెక్స్ట్, వాడు బతుకుతాడు మా. ఇప్పుడు చిన్నప్పుడు నారింజ మిఠాయిని ఎవడు అడిగాడు? దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎవరన్నా వేసారా? తిన్నాం కదా మరి, ఇంతే. అండ్ స్వీట్ కార్న్ కూడా ఈ రోజు ఉడికింది, వాడు రేపు ఎల్లుండి అవతలని కూడా పెడతాడు మనకి. అలా పెట్టొచ్చో లేదో తెలియదు. స్వీట్ కార్న్లో మసాలాలు కలుపుతారు, కలపొచ్చో కలపొద్దో తెలియదు, దేంతో తినాలో తెలియదు. బట్ పీపుల్ ఆర్ గోయింగ్. అండ్ నెక్స్ట్, కొంతమందికి అదేంటిది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెంటనే సోడా తాగుతారు, నిమ్మ సోడా వేయడానికి. అసలు సిట్రిక్ జోలికి వెళ్ళొద్దు వాళ్ళు. పీపుల్ తెలుసా? వీళ్ళకి తెలియదు. ఈజీగా దొరుకుతుంది కదా అని వెళ్తాం మనం. ఇట్లా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ ఈవెన్ దో చిరు వ్యాపారులను అయితే టార్గెట్ చేయొద్దు. అండ్ రూట్ మార్చిదు, దాని మతం రంగు అంటకట్టొద్దు. ఇది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కొట్టుకు చేస్తారు అందరూ. మనం ఏం చేస్తాం చెప్పి ఒక వాగేసి కూర్చుంటాం అన్నయ్య అని, వాళ్ళు కొట్టుకు చేస్తారు అట్లా.